మై లైఫ్ స్టైల్ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్కి మీ అందరికీ స్వాగతం అండి. ఏంటి ఈ మై లైఫ్ స్టైల్ ఏంటి? ఈ మై లైఫ్ స్టైల్ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. మనం ఈ కంపెనీలోకి రాగానే మన కంపెనీ ఏముంటుందంటే డిస్ట్రిబ్యూటర్ అంటుంది. మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కే మనకు ప్రతి వస్తువుని ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి ఎంఆర్‌పీ అనేటువంటిది రూ. 140 ఉంది అనంటే, దాని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేటువంటిది రూ. 100 ఉంటుంది. ఉదాహరణకు. అంటే మనకు ఆ ప్రొడక్ట్ పైన డిస్కౌంట్ అనేది రూ. 40 రావటం జరుగుతుంది. అది మనం వాడుకుంటే రూ. 40 అనేటువంటిది మనం బెనిఫిట్ అయినట్టు. ఒకవేళ మనం తెలియనటువంటి కస్టమర్‌కి దాని యొక్క ఉపయోగాలు చెప్పి సేల్ చేసినట్లయితే రూ. 40 మనకు ప్రాఫిట్ ఉన్నట్టు. ఇది 10% నుంచి 40% వరకు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణకు ఈ బిజినెస్ మీకు నచ్చింది. యెస్, డిస్కౌంట్‌లో వస్తుంది ప్రొడక్ట్. వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా నాకు గూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు మీకు ఈ బిజినెస్ నచ్చింది. ఇది నచ్చటం ద్వారా మీరు వేరే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. అంటే మీకు రెండో బోనస్ ఇస్తుంది. డిస్కౌంట్‌తో పాటు రెండో బోనస్ ఇస్తుంది. ఏంటా బోనస్ అంటే, మీరు ప్రమోట్ చేయటం ద్వారా, మౌత్ పబ్లిసిటీ చేయటం ద్వారా వచ్చేటువంటి టర్నోవర్ ఉంది చూసారా? సేల్స్ ఉంది చూసారా? ఆ సేల్స్ మీద ఎంత టర్నోవర్ అయితే జరుగుతుందో, ఆ టర్నోవర్ మీద మీకు బోనస్ ఇవ్వటం జరుగుతుంది. దాన్నే సేల్స్ టర్నోవర్ బోనస్ అంటారు. ఎంతొస్తుంది? 12% ఇస్తుంది. 12% దేనిపైన ఇస్తుందంటే, మ్యాచింగ్ అయినటువంటి బిజినెస్ వాల్యూమ్ పైన ఇస్తుంది. బిజినెస్ వాల్యూమ్ అంటే ఏంటి? అంటే ఇంతకుముందు మధ్యవర్తులకిస్తారు, టీవీ అడ్వర్టైజ్‌మెంట్‌లకిస్తారు. అదే విధంగా స్టార్స్‌కిస్తారని చెప్పుకున్నామే. 65-75% వేస్ట్‌గా పోతుంది అడ్వర్టైజ్‌మెంట్‌లకు, మధ్యవర్తులకు, టీవీ యాడ్స్‌కు, పేపర్ యాడ్స్‌కు, హోర్డింగ్స్‌కి అని చెప్పుకున్నామే. ఆ మిగిలేటువంటి 65, 75% బీవీ. సో, ఆ బీవీ అనేటువంటి దాని మీద మనకు కమిషన్ ఇస్తారు. మిగిలిన దాని మీదే కదా ఇవ్వగలరు. ఓకే. సో, మీరు ఈ కంపెనీ మీకు నచ్చింది, ప్రొడక్ట్ నచ్చింది, సైంటిస్ట్‌లుండటం నచ్చింది. నచ్చితేనే చెప్పమంటున్నారు. అది మీకు నచ్చింది. మీరు ఈ కంపెనీలోకి ఇంట్రొడ్యూస్ అయ్యారు. మీరు ఈ కంపెనీలోకొచ్చిన తర్వాత ఇద్దరికి ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక ఫ్రెండ్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక రిలేటివ్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు. ఫ్రెండ్ అతనికి కూడా నచ్చి ఒక ఒక రూ. 2, 3,000 ప్రొడక్ట్ వాళ్ళ ఇంట్లోకి వాడుకున్నారు. బంధుమిత్రులకు ఓ రూ. 2, 3,000 ఇచ్చారు. అదే విధంగా మీ ఫ్రెండ్ కూడా తను వాడుకున్నారు. తన బంధుమిత్రులకు ఇచ్చారు. అతను ఒక 10,000 బీవీ చేశారు. ఇతను ఒక 10,000 బీవీ చేశారు అనుకుందాం. అతను ఒక 10,000 ఇతను ఒక 10,000 చేశారు కాబట్టి మ్యాచింగ్ వాల్యూ 10,000 బీవీగా తీసుకొని వాళ్ళ టర్నోవర్ పైన మీకు రూ. 1,200 అనేటువంటిది మీకు ఇచ్చింది. మీరేం జేశారు? మై లైఫ్ స్టైల్ కంపెనీని మీరు పరిచయం చేశారు అంతే. కంపెనీ సపోర్ట్ తీసుకుంటారు వాళ్ళు. సీనియర్స్ సపోర్ట్ తీసుకుంటారు. అంతో ఇంతో మీ సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేసుకోవటం ద్వారా మీకెంతొచ్చింది? రూ. 1,200 వచ్చింది. ఓకే. బావుంది. వాళ్ళ రిటైల్ ప్రాఫిట్ వాళ్ళకొచ్చింది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చింది. వాళ్ళు హ్యాపీ. వాళ్ళకు పరిచయం చేయడం ద్వారా మీకు రూ. 1,200 వచ్చింది. సో, మీరు హ్యాపీ. ఇక్కడ మీరు బిజినెస్ సీక్రెట్‌ని రివీల్ చేశారు. ఎక్కడైనా బిజినెస్ సీక్రెట్‌ని ఏం చేస్తారు? దాచిపెడతారు. ఇక్కడేం చేశారు? రివీల్ చేశారు. డియర్ ఫ్రెండ్స్, మీకు నేను ఈ బిజినెస్‌ని పరిచయం చేయడం ద్వారా నాకు 1,200 వచ్చింది అనేటువంటి సీక్రెట్‌ని రివీల్ చేశారు. ఎవరికి? మీ ఫ్రెండ్‌కి, మీ రిలేటివ్‌కి. అవునా? ఆ విధంగా మేం చేస్తే మాకు వస్తుందా అని అడిగారు. యెస్, మాకు కూడా వస్తుంది అని మీరు చెప్పారు. సో, మీకు కూడా వస్తుందని చెప్పడంతోని వాళ్ళు గూడా ఏం జేశారు, మీ ఫ్రెండెళ్లారు, ఒక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ జేశారు. మీ రిలేటివ్ ఎళ్లారు, అతను గూడా ఒక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, వాళ్ళ నలుగురు గూడా ఎవరు 10,000 వాళ్ళు జేశారు. ఇతను 10,000 చేయటం ద్వారా ఈ గడ్డం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు జూసారా? ఇండియన్. ఇతనికి ఒక రూ. 1,200 ఇన్‌కమ్ వచ్చింది. కుడి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి కింద ఉన్నటువంటి ఇద్దరు చేయడం ద్వారా చెరో 10,000 చేయటం ద్వారా ఇతనికి ఒక రూ. 1,200 ఆదాయం వచ్చింది. మరి వీళ్ళందరిని పరిచయం చేసింది మీరే గదా! ఇటు 20,000 జరిగింది. ఇటు 20,000 జరిగింది. ఇప్పుడు మీకు 20,000 పైన 12% వాళ్ళు చేసినా సరే, ఆ టర్నోవర్ అంతా మీ ద్వారానే వచ్చింది కాబట్టి 2,400 మీకివ్వటం జరుగుతుంది. ఇలా టీమ్ పెరుగుతున్న కొద్దీ నలుగురు 8 మందయ్యారు. 8, 16 అయ్యారు. ఇలా పెరుగుతూ పోతూ ఉంది. పెరుగుతూ పోతూ ఉంటే టర్నోవర్ గూడా పెరుగుతూ పోతూ ఉంటుంది గదా! ఆ పెరుగుతూ పోతున్న కొద్దీ జరిగేటువంటి టర్నోవర్ పైన మీకు బోనస్ కూడా పెరుగుతూ ఒక వారానికి రూ. 2,10,000 ఆదాయం వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని తీసుకెళ్తుంది. వారానికి 2,10,000 అంటే నెలలో 4 వారాలుంటాయి. 8,40,000 తీసుకోవచ్చు.
అంత మాత్రమేనా? నో. మీరు ఒక పాన్ కార్డ్ కలిగి ఉన్నట్లయితే ఒక వ్యక్తి 3 ఐడీలు ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఐడీకి వారానికి 2,10,000 రూపాయలంటే ఒక ఐడీకి వచ్చేసి 8,40,000 నెలకొస్తే 3 ఐడీల పైన 25,20,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇంత మాత్రమేనా? నో. ఇంకా ఎంత తీసుకోవచ్చు అనంటే మంత్లీ ఇన్సెంటివ్, పర్ఫార్మెన్స్ బోనస్ అని తీసుకోవచ్చు, లాయల్టీ బోనస్ అని తీసుకోవచ్చు, ర్యాంక్ ఇన్కమ్ అని 2-7% మీ టర్నోవర్ మీద తీసుకోవచ్చు, ఎన్టీసీ క్లబ్ బోనస్ అనేటువంటిది తీసుకోవచ్చు, ఎన్టీసీ లెవెల్ ఎలిజిబుల్ అయిన తర్వాత రాయల్టీ బోనస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మాకు వచ్చేనా సార్ అంటే, మీతో మాట్లాడుతున్నటువంటి నేను ఈ రాయల్టీ ఒకటి తప్ప మిగతా అన్ని బోనస్లు తీసుకుంటున్నాను. నేను తీసుకోగలిగింది మీరెందుకు తీసుకోలేరు? ఖచ్చితంగా తీసుకోగలరు. ఇంత మాత్రమేనా? ఈ బోనస్‌లేనా అంటే, నో. ఇంతకు మించి ఏముందో తెలుసా? నామినీ ఫెసిలిటీ ఉంది. ఈ బిజినెస్‌ని మనం డెవలప్ చేసినట్లయితే, మన తర్వాత మన పిల్లలకి ఈ బిజినెస్‌ని మనం గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. వాళ్ళ జీవితాన్ని మొదటి నుంచి కాకుండా మనం ఎక్కడి నుంచైతే మనం ఇచ్చేసామో అక్కడి నుంచి వాళ్ళు కొనసాగించుకుంటూ వెళ్ళొచ్చు. అంత మాత్రమేనా అంటే, నో. ఇంకా ఎక్స్‌ట్రా ఉంది. ఇక అవన్నీ కూడాను మనం నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. అడ్వాన్స్‌డ్ బిజినెస్ ప్లాన్‌లో మాట్లాడుకుందాం. చూడండి మిత్రులారా, అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉన్నటువంటివి తిమింగలాలే. ఇక్కడ చేపలు, అక్కడ తిమింగలాలు అనుకుంటారేమో. కాదు. అక్కడ ఇక్కడ తిమింగలాలే. ఆ తిమింగలాల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు గూడా ఒకటే. కానీ ఆ తిమింగలాలు కొన్ ఈ 2 తిమింగలాలొచ్చేసి స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నాయి. కాబట్టి ఎంత తిరిగినా 4 మీటర్ల, 5 మీటర్ల లోపులోనే తిరగగలవు. ఎందుకనంటే శక్తియుక్తులు కలిగున్నప్పటికిని అవి ఒక సరౌండింగ్ చేయబడినయి. ఇక్కడున్నటువంటి తిమింగలాల్లో శక్తి సామర్థ్యాలు అంతే ఉన్నాయి. కానీ ఇక్కడ లిమిట్ అనేటువంటిది లేదు. సరౌండింగ్ చేయలేదు. నియంత్రణ లేదు వాటికి. కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాయి. సో, చిన్న షాప్ పెట్టుకుంటాం. ఆ వీధిలో మనం అమ్మగలం. ఒక సూపర్ మార్కెట్ పెట్టుకుంటాం. ఆ ఊర్లో మనం అమ్మగలం. ఇలా ఏదైనా మీకు తెలిసినటువంటిది మీరు చేయండి. దానికంటూ ఒక లిమిట్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ మై లైఫ్ స్టైల్‌లో నో లిమిట్. ఈరోజు నేనిక్కడ మీతోని ఇంతసేపు మాట్లాడుతున్నాను. నాకు చండీగఢ్‌లో బిజినెస్ జరిగుంటుంది. ఢిల్లీలో బిజినెస్ జరిగుంటుంది. కర్ణాటకలో బిజినెస్ జరుగుంటుంది. తమిళనాడులో బిజినెస్ జరిగుంటుంది. ఒక 5-10,000 రూపాయలు ఈ టైంలో గూడా నేను ఎర్న్ చేసుంటాను. అదంతా గూడా ఈ సిస్టమ్ యొక్క సామర్థ్యం వల్ల జరిగింది. నా వల్ల అని కాదు. మీలో గూడా చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ మీరొకసారి ఆలోచించండి. ఒక లిమిట్ ఉన్నటువంటి ఏరియాలో మీరు ఒకవేళ ఉండి ఉన్నారేమో. ఒకవేళ అట్లా ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు గుర్తిస్తే, మిమ్మల్ని మీటింగ్‌కి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడండి. మీకేమైనా అనుమానాలుంటే వాళ్ళతో మాట్లాడి నివృత్తి చేసుకోండి. క్లియర్ చేసుకోండి. బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి డబ్బు మనం పే చేయాల్సినటువంటి అవసరత లేదు. జస్ట్ ఎక్కడో కొంటున్నటువంటి కొన్ని మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వస్తువులను మనం కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రమోట్ చేయటం ద్వారా. ఈ నోటితోనే ఎన్నో మాటలు మాట్లాడుంటాం. ఈ నోటి నుంచి ఎన్నో షాపులు, కాఫీ షాపుల గురించి మాట్లాడుంటాం. ఈ నోటి నుంచి ఎన్నో సినిమాల గురించి చెప్పుంటాం. ఈ నోటి నుంచి ఎంతోమంది స్టార్‌ని పొగిడుంటాం. మనకేమొచ్చింది? ఏమీ రాలేదు కదా! బట్ ఇక్కడ ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ గురించినటువంటి ప్రమోషన్ మనం చేసినట్లయితే, ఈ ప్రొడక్ట్ బావుంటే మనం చెప్పినట్లయితే, మనకు ఫలితం వస్తుంది. మనం మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయబోతున్నాం. చేయగలుగుతాము. ముఖ్యంగా కొత్త వాళ్ళెవరైనా ఉంటే గనక, ఈ కంపెనీ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండి, తెలంగాణ, ఆంధ్రాలో పోయిన నెలలోనే ఎంటర్ అయింది. మిగతా కంపెనీలలో అడుగున మీరు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ కంపెనీలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఇండియాలో నంబర్ 1 కంపెనీ ఫస్ట్ ప్లేస్‌లో మొట్టమొదటి ప్లేస్‌లో మీకు రావటం అంటే మీరు అదృష్టవంతులుగా భావించి స్టార్ట్ చేస్తే మీరు, మీరు ఊహించనంత ఎత్తు ఎదిగేటువంటి అవకాశం ఉంది. కావాల్సిందల్లా కమిట్మెంట్. ఆ కమిట్మెంట్‌కి తగ్గట్టు ప్రాక్టికల్ వర్క్. దట్స్ ఇట్. గైడెన్స్ ఇవ్వడానికి మేమున్నాం. పని చేయటానికి మీరుంటే చాలు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.